నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో తాబేలు బొమ్మలు ఎక్కువగా ఇళ్లలో పెట్టుకుంటున్నారు. అయితే తాబేలు బొమ్మలని స్పెసిఫిక్‌గా పూజా మందిరంలోనే పెట్టుకోవాలా? లేకపోతే ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చా? ఇది వివరించండి. మంచిదమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే తాబేలు బొమ్మ ఎందుకు పెట్టుకుంటారంటే శాస్త్రంలో తాబేలు బొమ్మ పెట్టుకోవడం అనేటువంటిది ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క విధి విధానాలు అవన్నీ కూడా మారుతాయి. ఇంకోటి ఏంటంటే తాబేలు బొమ్మ పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే వాళ్ళకి ఇప్పుడు చూడండి, మనకి తాబేలు అనేది వంటిది అవతారం ఎక్కడి నుంచి వచ్చింది? క్షీరసాగర మదనం చేసేటప్పుడు వాళ్ళు మందర పర్వతాన్ని ఆదిశేషుని పట్టుకొని అటు ఇటు చిలికేటప్పుడు ఏమవుతుంది, అది పడిపోతూ ఉంటుంది, నిలబడదు. అప్పుడు ఆ మహావిష్ణువు తాబేలు ఆ అవతారంలో, కూర్మ అవతారంలో వచ్చి ఆయన పట్టుకుంటాడు, అది నిలబడేలా చేస్తాడు. మనకి ఒక ఆధారం దొరికే, అంటే మనకి ఆధారం ఉంది, ఏమి కాదని ఒక ధీమాని ఇస్తుంది తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే కనుక. అది ఎలా పెడతారంటే ఈశాన్యంలో ఒక గిన్నె పెట్టి గిన్నెలో కొంత వాటర్ వేసి తాబేలు పెడతారు. దానికి రోజు నమస్కరించుకుంటారు, అంటే కూర్మ అవతారంగా భావించి పెడతారు. అయితే అది మీరు వాటర్ పెట్టినటువంటిది కాబట్టి ఈశాన్యంలో అయినా పెట్టుకోవచ్చు, తూర్పు మధ్య వరకు, లేకపోతే ఇటు ఉత్తరం వరకు ఎక్కడైనా పెట్టవచ్చు దాన్ని. అయితే మనకి శాస్త్రంలో ఈశాన్య దేవతా గృహం చెప్పారు కాబట్టి దేవతా గృహాన్ని ఈశాన్యంలోనే కట్టుకోవాలి. ఎందుకు ఈశాన్యంలో కట్టుకోవాలంటే ఎక్కడైనా దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా అంటే, ఇప్పుడు నేను మీకు పవరు ఇక్కడ ఈ బల్బులో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఛార్జింగ్ ఎక్కడ పెడతాం మనం? పాయింట్ దగ్గర తీసుకెళ్ళి ఛార్జింగ్ పెడతాం. ఏమండి ఇక్కడ లైట్ ఉందండి, అక్కడ లైట్ ఉందండి, ఇక్కడ ఒక లైట్ ఉందండి, లైట్లు తీసుకెళ్ళి పెట్టంగా. ఇప్పుడు మొత్తం వెలుతురు ఉందండి అని చెప్పి వెలుతురు దగ్గర పెట్టం కదా, అవును కదా. అలా ఏంటంటే కొన్ని పాయింట్స్ చెప్పారు శాస్త్రంలో. ఈశాన్య దేవతా గృహం ఎందుకు చెప్పారంటే దితి అదితి అనేటువంటి పదాలు అక్కడ ఉంటాయి. దితి అదితి వాళ్ళు ఏంటంటే దేవతలకి తెల్లొకరు, రాక్షసులకి తెల్లొకరు. అంటే నీ యొక్క మైండ్ నెగిటివ్ పాజిటివ్స్ రెండిటితో ఉంటుంది, అంతే కదా. ఎవరికైనా కూడా పాజిటివ్ ఉన్న మైండ్ అంటే కొన్ని నీకు జాగ్రత్త ఉండాలి. నెగిటివ్ మైండ్ అంటే ఏదో నెగిటివ్ అని కాదు, నీకు జాగ్రత్త ఉండాలి, అప్రమత్తంగా ఉండే తత్వము ఉండాలి, పాజిటివ్గా థింక్ చేసే మైండ్ ఉండాలి. దితి అదితి ఈజ్ ది ఆ మైండ్ సెట్. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏదైతే ఒక సంకల్పం కోసం పూజ చేస్తుంటాం, అందరూ బాగుండాలి, నా బిజినెస్ బాగా సాగాలి, ఇట్లా రకరకాలు. కొంతమంది ఇంకా బాగా జ్ఞానంలో ఉన్నవాళ్ళు కృతజ్ఞతాభావంతో చేస్తారు. ఇప్పుడు మీకు ఒక సంకల్పము, మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంతమంది చూడండి పూజ గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి ఎలా చేయాలి ఎలా చేయాలని. మీకు ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఈశాన్యంలో ఉండేటువంటి ఏవైతే దితి అదితి అనే పదాలు ఉంటాయో అవి ఈశ్వరుడితో లింకప్ అయి ఉంటాయి. అంటే మీ డెసిషన్కి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ డెసిషన్కి ఎప్పుడైతే భగవంతుడి అనుగ్రహం కలిగిందో ఆ డెసిషన్ రైట్ డెసిషన్ అవుతుంది, అనుగ్రహం లేనిది రాంగ్ డెసిషన్ అవుతుంది. ఈ తాబేలు ఎందుకు పెట్టుకోవాలంటే స్టెబిలిటీగా ఉంటారు. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, దాని మీద స్టిక్ అయి ఉంటారు. అంటే మీరు చాలామంది చూడండి, అబ్బా సరిగ్గా ఉండడండి, ఒక స్టెబిలిటీగా ఉండడు, వేస్ట్ అండి అంటాం. కానీ స్టెబిలిటీ మైండెడ్ని స్టెబిలిటీ ఉన్నాడండి మనిషి, నిలబడ్డాడు అంటాం కదా. నిలబడేవాడు కావాలి మనకి, అంతే కదా. మన మైండ్ కూడా నిలబడాలి. అందుకని స్టెబిలిటీ మైండ్ కోసం ఇంట్లో తాబేలు పెట్టుకుంటారు. అది దాన్ని మనం ఈశాన్యంలోనో, తూర్పు ఈశాన్యంలో, తూర్పులో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఉత్తరం వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం.